మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుండే ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 2 షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే తీరిక దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్‌కి వెళ్లే మహేష్ బాబు ఇటీవల ఇటలీకి వెళ్లారు. రోమ్ వెకేషన్‌ను పూర్తి చేసుకొని మంగళవారం ఏప్రిల్ 15న తిరిగొచ్చేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయన అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ నుంచి సాలిడ్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడట జక్కన్న. ఇప్పటివరకు బయటకు వచ్చిన లొకేషన్, వైరల్ అయిన విజువల్స్ కాకుండా రాజమౌళి మేకింగ్ స్పెషల్ విజన్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారట. ఈ గ్లింప్స్‌లో మహేష్ బాబు లుక్‌తో పాటు సినిమాలో ఉండే అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ని కూడా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సైతం విదేశాల్లోనే ఉన్నారు. రీసెంట్‌గా 'త్రిబుల్ ఆర్' అండ్ 'బియాండ్' డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన జక్కన్న 2-3 రోజుల్లోనే తిరిగి రానున్నారు. దీంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. పక్కా ప్లానింగ్‌తో పకడ్బందీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాల్లోనూ ఈ మూవీ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ 29 నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చరిత్ర పురాణాల మిశ్రమంగా ఉండబోతుందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసేందుకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట. అడ్వెంచర్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన 'త్రిబుల్ ఆర్' మూవీ మార్చి 25న రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకుంది. అందుకే ఈ డేట్ బాగా కలిసొస్తుందని భావిస్తున్న జక్కన్న అదే సెంటిమెంట్‌తో మహేష్ చిత్రాన్ని కూడా మార్చి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.